ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియచేసేది ఏమిటంటే, ఈ వీడియో కొద్దిగా పెద్దదైనా తప్పకుండా చూచి ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నా. మహాలయ పక్షం గురించి, మహాలయ పక్షంలో చేయాల్సినటువంటి అనుష్ఠానం గురించి నేను తెలియచేస్తున్నాను. ఇది మహాలయ పక్షంలో పితృదేవతలను ఆరాధించలేనటువంటి వాడు ఈ భౌతిక దేహం ఇచ్చినటువంటి పుణ్యాత్ములకు కృతజ్ఞతాపూర్వకంగా శ్రాద్ధకర్మలు, పితృ తర్పణాదులు ఇవ్వలేనటువంటి వాడి జన్మ వ్యర్థమవుతుంది. మాకు ఇలాంటివేమీ పట్టింపు లేదండి, మేము మహావిజ్ఞానులు మేము అనేటటువంటి వారికి నీకు ఏ శరీరాన్నైతే పంచభూతాలు అందించినాయో, ఏ శరీరాన్ని చూచుకొని నువ్వు ఇంత గర్విస్తున్నావు, ఏ శరీరాన్ని వేడటానికి నీకు మనసు రాదు, ఏ శరీరాన్ని ఆధారంగా చేసుకొని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, ఏ శరీరాన్ని ఆధారంగా చేసుకొని ఇంద్రియ భోగాలు యథేచ్ఛగా ఆచరిస్తున్నావు, అట్టి శరీరాన్ని నీకు అందించినటువంటి వారు పితృదేవతలు. ఇట్టి పితృదేవతలను మానవులే కాదు, గంధర్వులు, కింపురుషులు, యక్షులు, సిద్ధులు, దేవతలు, సమస్తమైనటువంటి వారందరూ కూడా ఈ పితృదేవతారాధనని ఆరాధించే తీరుతారు. కనుక ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్ల పక్షాన్ని మహాలయ అమావాస్య అంటారు. ఇక్కడ చూడు, మహాలయ, మహాన్ అలయం యాతీతివా మహాలయ అని మనకు ఉత్పత్తి అర్థం చెప్తుంది. అంటే ఏమిటి? పితృదేవతలకు ఇది ఒక గొప్ప ఆలయం లాంటిది. మరొకటి కూడా, ఏదైతే లయించిపోయినామో, లయింపజేసుకుంటుందో దాన్ని కూడా మహాలయము అని అంటారు. అంటే మానవుడి యొక్క శరీరము నశిస్తుందే తప్ప ఈ శరీరంలో ఉండేటటువంటి ప్రాణము భగవద్దర్శనం, స్వరూపజ్ఞానం కలగనంత వరకు ప్రాణం పోదు. రకరకాలైనటువంటి జన్మలు ఎత్తుతూనే ఉంటుంది. కనుక పితృశ్రాద్ధం చేత వారు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా వారికి అందించేటటువంటి వారు, నువ్వు ఇచ్చే తిల తర్పణాలైతేనేమి, అలాగే పిండ తర్పణమైతేనేమి, వారికి వారు తినేటటువంటి ఆహారంగా అందించేటటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థని ఇక్కడ పితృదేవతా వ్యవస్థ అంటారు. వీడు 7 వర్గాలుగా ఉంటారు ఈ పితృదేవతలు అనేటటువంటి వారు. కనుక పితృదేవతలను ఆరాధించటం చేత వారు సంతుష్టులవుతారు. వారు ఒకవేళ మోక్షంకి వెళ్ళుంటే అండి మా పితృదేవతలు అని అంటే, మోక్షానికి వెళ్ళినారనుకో, నువ్వు ఇచ్చినటువంటి తిలాతర్పణాదులు వ్యర్థం కావు. అవి నీకు బ్రహ్మజ్ఞాన సాధకాలు అవుతాయి. ఆ బ్రహ్మజ్ఞాన సాధకంతో నీకు ఉత్కృష్టమైనటువంటి స్థితికి వెళ్తాం. ప్రతివారు చనిపోతే మా వారు స్వర్గస్థులైనారండి అని అంటుంటాం మనం. ఎవరు చూచారు వాడు స్వర్గస్థుడైనాడు నరకస్థుడైనాడు తెలుసా? తెలియదు. ఒకవేళ నరకంలో ఉంటే ఆ యాతనలు తగ్గిపోతాయి. స్వర్గంలో ఉంటే వాడి యొక్క స్వర్గ సుఖాలు అనంతం. లేదా జంతువులుగాను మరి మనుష్యులుగాను ఎక్కడైనా జన్మించి ఉంటే వారికి ఈ శరీరాన్ని పోషించే
విధమైనటువంటి ఆహారం వాళ్ళకి లభిస్తుంది. ఏ సుఖమైతే నీకు శారీరకంగా లభిస్తుందో దానికి కారణం పితృదేవతలు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇక్కడ నేను పితృదేవతల గురించి చెప్తే చాలా పెద్ద వీడియో అవుతుంది. కానీ నా ఉద్దేశ్యం ఏమిటి, ఈ మహాలయ పక్షంలో నువ్వు చేయాల్సినటువంటి విధి విధానాలు ఏమిటి అని మాత్రమే నేను ప్రస్తావన చేస్తున్నా. ఇక్కడ నాది పితృదేవత ఉపన్యాసం కాదు. ఉపన్యాసాలు మీరు మహాత్ములు చెప్పే వింటుంటారు, నేను చెప్పిన అదే ఉంటుంది, వారు చెప్పిన అదే ఉంటుంది. శాస్త్రానికి మించి ఎవరు చెప్పలేరు. ఒకవేళ మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో ఏదో ఉపమానాలు చెప్పి మీకు అర్థమయ్యే భాషలో చెప్పవచ్చు. అంత మాత్రం చేతనే శాస్త్రాన్ని మార్చి చెప్పే శక్తి ఎవరికీ లేదు. కనుక ఈ యొక్క భాద్రపద మాస శుక్లపక్ష పాఠ్యమి 18వ తారీఖు ఉదయం 8:05 నుండి పాఠ్యమి ప్రారంభమవుతుంది. మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. ఈ మహాలయ పక్షంలో మనం అనేకమైనటువంటి దేవీ దేవతలను ఆరాధిస్తాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం. దక్షిణాయనము పితృదేవతలకు ప్రీతికరమైనటువంటిది, ఉత్తరాయణం దేవతలకు ప్రీతిపాత్రమైనది. చూడండి, దక్షిణాయనంలోనే పండగలు అనేకమైనటువంటివి వస్తాయి. కనుక ఇక అతి ముఖ్యమైనటువంటిది అమావాస్య, భాద్రపద అమావాస్య. ఈ భాద్రపద అమావాస్య అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటిది. ప్రతి అమావాస్య ఉత్కృష్టమే, కానీ భాద్రపదము మరి కాస్త ఉత్కృష్టమైనటువంటిది అమావాస్య. ఇక్కడ మనకు అమావాస్య అంటే అంటే దానితో పాటు, వాస్య అంటే వహించటం అంటే నివసించటం అని. ఏమిటి ఇక్కడ చూడండి, చంద్రుడు సూర్యుడితో చేరి సూర్యుడితో కలిసిపోయి ఉండేటటువంటి దాన్ని అమావాస్య అంటారు. సూర్యుడు చైతన్యమైనటువంటి స్వరూపం, చంద్రుడు జీవుడు అనుకున్నాం. అంటే జీవబ్రహ్మముల ఏకత్వమే అమావాస్యగా మనం భావించాలి. అప్పుడు జీవము చైతన్యంలో కలిసిపోయిందనుకో, జీవభావం నశించిపోతుంది. అప్పుడు ఉన్నది ఒకే ఒక శుద్ధ స్వరూపమైన ఆత్మస్వరూపంగా భావిస్తారు. దాన్నే ధ్రువకళ అని కూడా అని అంటారు. అలాంటిది నిత్యమైనటువంటి కళ. ఆ కళ ఎప్పుడూ కూడా మారదు, మిగతా కళలన్నీ మారుతుంటాయి. కనుక అలాంటి ఉత్కృష్టమైనటువంటి అమావాస్య పితృదేవతలకు అత్యంత ప్రియమైనటువంటి ఇదిగా భావించాలి. ఇక మనం అనుష్ఠానానికి వస్తే, ఆ రోజు ఏ రోజు నుంచి 18వ తారీఖు మధ్యాహ్నము నుండి పితృతర్పణా విధానాన్ని చెయ్యాలి. ఎలా చెయ్యాలి అంటే, మొట్టమొదటగా స్నానం అయిన తర్వాత, మధ్యాహ్నిక సంధ్య అయిపోయిన తర్వాత పితృతర్పణము అనేటటువంటిది ఇస్తారు. ఆ పితృతర్పణం ఎవరికి? తండ్రికి, తాతకు, ముత్తాతకు. అలాగే తండ్రి భార్యకు, తాత భార్యకు, ముత్తాత భార్యకు. ఇలా వాళ్ళకి ఇచ్చిన తర్వాత నీకు కన్యాదానం చేసినటువంటి వారికి ఇవ్వచ్చు, నీ మిత్రులకి ఇవ్వచ్చు. అర్థమవుతుందే? ఆ విషయాన్ని తెలుసుకొని చేయాలి. ఇక అది అనుష్ఠానం అయిన తర్వాత ఏం చేయాలి? 59 మంది పితృగణములు ఉన్నాయి. ఈ గణములను ప్రతి ఒక్క వ్యక్తి కూడా నమస్కారం తప్పకుండా చేయాలి. లేదు శక్తి ఉందా, ఆ గణములకు 59 మంది గణాలకు నువ్వు తిలాతర్పణం ఇచ్చి కూడా సంతుష్టి పెట్టవచ్చు. ఇక అత్యంత గోప్యమైనది, రహస్యమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, ఏ స్తోత్రం చేత పితృదేవతలు సంతుష్టి చెందుతారో, ఏ స్తోత్రం విన్నాక వాళ్ళు పులకించిపోతారు, అలాంటిది రుచికృత పితృస్తుతి అని ఉంది. ఈ రుచికృత పితృస్తుతి మార్కండేయ పురాణంలోనూ కనిపిస్తుంది.
అలాగే గరుడ పురాణంలో కూడా ఇది కనిపిస్తుంది. కనుక ఇది 2 రకాలుగా ఉన్నది. ఒక స్తుతి వచ్చి 36 శ్లోకాలు ఉంటాయి, మరొక స్తుతి 11 శ్లోకాలు ఉంటాయి. ఈ పితృస్తుతి చాలా ఉత్కృష్టమైనటువంటిది. ఈ పితృస్తుతిని తప్పకుండా చేయాలి. ఆడవారు ఉంటారు కదండి, ఆడవారు తర్పణలు ఇవ్వలేరు. కానీ రుచికృత పితృస్తుతి ఏదైతే ఉందో దీన్ని స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైనా కూడా పితృదేవతలను స్తుతించవచ్చు. ఇది ఒక మహాలయ పక్షంలోనే కాదు సుమా, ఇది నిత్యం కూడా ప్రార్థించేటటువంటి. ఎవడు పితృదేవతలను ఆరాధిస్తాడో వాడి సుఖము ఇంత అంత అని కాదు. అనేక మంది ఫోన్ చేస్తుంటారు, మేము బాధల్లో ఉన్నాం, సంతానం లేదు, వివాహం కావటం లేదు ఇత్యాదివన్నీ చెప్తుంటారు. పాపం కారణము పితృదేవతల ఆరాధన వదిలివేయటమే. ఆ పితృదేవతల ఆరాధన ఎవడైతే చేస్తుంటారో, స్త్రీలు ఉన్నారు వాళ్ళకి చేయాలనిపిస్తుంది కానీ వారి తర్పణాలు ఇయ్యలేరు. కాబట్టి ఈ యొక్క స్తోత్రం చేసుకోవటంలో ఎలాంటి దోషము లేదు. ఎందుకంటే శరీరాన్ని ఇచ్చినటువంటి వారు పితృదేవతలు కనుక ఈ రుచికృత పితృదేవతా స్తుతి గరుడ పురాణంతర్గతమైనటువంటి 36 శ్లోకాలు 11 శ్లోకాలు ఇవి 2 కూడా అధ్యయనం చేయవచ్చు. ఇక మరొకటి ఏంటంటే సప్తార్చి మంత్రములని మనకు విష్ణు ధర్మోత్తర పురాణంలో ప్రథమాధ్యాయంలోని ప్రథమ ఖండంలో 144వ అధ్యాయంలో 75 శ్లోకం నుండి 81వ శ్లోకం వరకు అంటే 7 శ్లోకాలు విశేషమైనటువంటి. వీటి గొప్పతనం ఇంత అంత అని చెప్పలేం. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి స్తోత్రం. ఇది ఈ స్తోత్రం చేత ఏం చెప్తున్నాడు? సప్తార్చిషం జపేద్యస్థు నిత్యమేవ సమాహిత సప్తద్వీపా సముద్రాయాం పృథివ్యేమేక రాద్భవేత్ అంటున్నాడు. అంటే ఎవడు నిత్యము ఈ యొక్క సప్తార్చి మంత్రాలను జపిస్తుంటాడు వాడు సప్త సముద్ర పర్యంతమైనటువంటి పృథివీకి ఏకచక్రాధిపతం పదవి వాడిని చేరుతుంది, అలంకరిస్తుంది. అంత గొప్ప స్తోత్రం ఇది సప్తార్చి మంత్రశ్లోకం. వింటున్నారు కదా. ఇక అతి ముఖ్యమైనటువంటిది బ్రహ్మకృతమైనటువంటి పితృస్తుతి. ఇది మనకు బృహద్ధర్మ పురాణంతర్గతంలో పితృదేవతాస్తుతి ఉన్నది. ఈ పితృదేవతాస్తుతి ఎంత ఉత్కృష్టమైనటువంటిదంటే యస్య ప్రణామస్తవాన్ కోటిశః పితృతర్పణం అశ్వమేధ శతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. ఈ స్తోత్రాన్ని బ్రహ్మ స్వయంగా పితృదేవతను స్తుతించిన స్తోత్రాన్ని ఎవడు పఠిస్తాడో వాళ్ళకి నమస్కరిస్తారో వాడికి అశ్వమేధయాగాలు చేసినటువంటి పుణ్యం వాడికి లభిస్తుంది అని అన్నారు. ఇదం స్తోత్రం పితృ పుణ్యం యః పఠేత్ ప్రయతో నరః ప్రత్యాహ ప్రాతరుద్ధాయ పితృశ్రాద్ధా దినే దినే. పితృశ్రాద్ధముల యందు అలాగే అమావాస్య తిలాతర్పణాలు చేసేటప్పుడు మరియు ఈ మహాలయ అమావాస్య అంటే మహాలయ పక్షమంతా కూడా 15 రోజులు ఎవడైతే ఈ యొక్క బ్రహ్మకృత స్తుతి అంటే బ్రహ్మకృత పితృస్తుతిని పఠిస్తాడో వారి సౌఖ్యం చెప్పని. ఎందుకంటే చూడండి, అనేక జన్మ పుణ్యం ఉంటే తప్ప మనుష్యత్వం లభించదు. మనుష్యుడిగా నువ్వు జన్మించినావంటే అది పితృదేవతలను ఆరాధించకుండా వారికి నమస్కారం చేయకుండా నువ్వు వెళ్ళిపోయినావు అనుకోండి, ఏమవుతుంది? ఈ జన్మ వ్యర్థం అవుతుంది. చూడండి, అనేకమైన జీవుల్లో జీవుడు ఉంటాడు, కానీ భగవంతుణ్ణి పితృదేవతలను ఆరాధించేటటువంటి జ్ఞానం వాడికి ఉండదు. పితృదేవతలను ఆరాధించాలనేటటువంటి జ్ఞానం ఒక్క మానవుడికే ఉంది. నువ్వు మానవ జన్మలో తీసుకున్నటువంటి కర్మలు నిర్ణయమే, కర్మల అనుష్ఠానం చేతనే నీకు ఉత్తర జన్మలు ఆధారపడి ఉంటాయి. కనుక ఈ పితృదేవతా స్తుతిని తప్పకుండా చేసే తీరాలి. ఇక భాద్రపద మాసము కృష్ణపక్షము త్రయోదశి గుర్తుపెట్టుకోండి.
మీరు అమావాస్య అంతా కూడా పితృదేవతను ఆరాధించలేనటువంటి వాడు. ఎందుకంటే దైనందిక జీవితంలో వర్క్ పని అని పరిగిస్తుంటాం. ఎంత పని చేసినా కూడా నువ్వు భుక్తి కోసం తప్ప ముక్తి కోసం చేసే విషయం అయితే కాదు. ఎన్ని పనులు ఉన్నా మానుకొని భాద్రపద మాసము బహుళ పక్షము, అర్థమవుతుందా, త్రయోదశి తిథి నాడు ఏం చెయ్యాలి? ఈ చెప్పినటువంటి పితృదేవత అర్చన చేసినట్లయితే నీ పితృదేవతలు వారు నీ పట్ల 1000 సంవత్సరాలు సంతోషంతో నిన్ను ఆశీర్వదిస్తారు. అర్థమవుతుందా? ఇకపోతే అనేక మందికి ఇది అన్ని వర్గముల వారు చేసేటటువంటి ఆరాధన. అంతేగాని కేవలము బ్రాహ్మణులు మాత్రము, వైశ్యులు, ఇకపోతే క్షత్రియులు మాత్రమే చేయాలని రూల్ లేదు సుమా. శరీరం ఉన్న ప్రతి ఒక్కడూ దీన్ని ఆచరించే తీరాలి. మహాలయ పక్షాన్ని, పితృదేవత ఆరాధన. ఇక గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు ఏదో ఒక తిథిలో వాళ్ళు శరీరాన్ని వదిలి ఉంటారు. అలాంటి వారి కోసం ఏం చేస్తాం? ఈ మహాలయ పక్షంలో వచ్చేటటువంటి పాఠ్యము నుండి అమావాస్య వరకు వచ్చే తిథులు ఉంటాయి. ఉదాహరణకు మీ తండ్రి గారు త్రయోదశి నాడు వెళ్ళినాడు, శరీరాన్ని వీడినాడు అనుకో, నువ్వు మహాలయ పక్షంలో వచ్చేటటువంటి ఆ తిథి రోజు చేస్తే వారు సంతుష్టులు అవుతారు. అలాగా ఏ ఏ తిథిల్లో మీ యొక్క తల్లిదండ్రులు శరీరాన్ని వదిలి ఉంటే వారికి ఆయా తిథుల్లో చేసేటటువంటి ప్రక్రియ వల్ల వాళ్ళు సంతోషం చెందుతారు. ఇక్కడ మరొక ప్రశ్న ఉదయిస్తుంది. ఏమిటంటే, ఏమంటే తల్లిదండ్రులు ఉన్నవారు పితృదేవతా తర్పణ చెయ్యకూడదా అని అంటారు. నిజమే, చెయ్యకూడదు. కానీ సప్తార్చి పారాయణం, రుచికృత పితృదేవతాస్తుతి, బ్రహ్మకృత పితృదేవతాస్తుతులు ఒక తర్పణాలు శ్రాద్ధం తప్ప మిగతావన్నీ కూడా పారాయణం చేసుకునే దాంట్లో ఎలాంటి సందేహం ఉండకూడదు. వాళ్ళు నిర్భయంగా పితృదేవతలను స్తుతించవచ్చు. 59 పితృదేవతల్ని, గరుడ పురాణంతర్గతమైనటువంటి రుచికృత పితృదేవతా స్తుతిని, బ్రహ్మకృత పితృదేవతా స్తుతిని వారు చేయవచ్చు. అర్థమవుతుందా? ఇక ముఖ్యమైనటువంటి విషయము, ప్రతినిత్యం చెయ్యాలి అనుకునేది నేను 15 రోజులు మేము చేసి తరిస్తాము అనేటటువంటి వారికి శాస్త్రం ఏం చెప్తుందంటే, పాఠ్యము రోజు చేసేటటువంటి తిలా తర్పణాదులు శ్రాద్ధ కర్మ వల్ల వాడికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలాగే విధియ నాడు చేసేటటువంటి తిలాతర్పణాదుల వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే తదియ నాడు చేసేటటువంటి వాడికి మంచి కోడలు లభిస్తుంది. ఒకవేళ పుత్రులు ఉంటే వాడికి మంచి శుభలక్షణములు కలిగినటువంటి కోడలు లభిస్తుంది. ఇక చవితి రోజు తర్పణాదులు ఇచ్చినట్టయితే అంటే పగవారు లేకుండా నీకు అజాత శత్రువు, అంటే నీకు శత్రువులే ఉండరు, నీకు అలా ఉంటుంది. ఇక పంచమి నాడు చేస్తే సకల సౌభాగ్యం నీకు ప్రాప్తిస్తుంది. ఇక షష్ఠి నాడు తిలాతర్పణములు చేసినటువంటి వాడికి ఇతరులకు పూజ్యనీయుడవుతావు, అందరి చేత నువ్వు పూజింపబడతావు. అర్థమవుతుందే? ఇక సప్తమి నాడు చేస్తే దేవగోష్ఠి ఉంటుంది కదా, దానికి నాయకుడు అవుతావు. ఇక అష్టమి నాడు మంచి మేధస్సు కలిగినటువంటి శక్తి ఉంటుంది, మంచి మేధస్సు, అలాంటి మేధస్సు నీకు లభిస్తుంది. ఇక నవమి నాడు చేస్తే ఇక్కడ మంచి భార్య సమకూరుతుంది. ఇక్కడ నీకు ఒక సందేహం వస్తుంది, ఏమండి మంచి భార్య లభిస్తుందన్న సమకూరుతుందన్నారు కదా, మరి వివాహం కానటువంటి వాడికి ఎలా తర్పణాలు ఇవ్వాలనేటటువంటిది లేదు కదా. నేను ముందే చెప్పాను నీకు, కేవలము స్తుతి చేత, స్తోత్ర పారాయణము చేత ఇవి చెందుతాయి అని కదా. కనుక అలా స్తోత్ర పారాయణం చేసావు, వివాహం కాలేదు, వాడు ఆ రోజు ఏం చేయాలి? నవమి రోజు ఈ రుచికృతమైనటువంటి స్థుతులు, బ్రహ్మస్థుతి, ఈ 59 మంది పితృదేవత గణాలని వారికి నమస్కారం నువ్వు చేసుకోవచ్చు. ఇక దశమి రోజు చేసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇక ఏకాదశి రోజు విద్యావంతులు అవుతారు. ఏకాదశి రోజు చేసినట్లయితే విద్యావంతులు అవుతారు. ఇది నా ప్రత్యక్ష అనుభవము, నేను ప్రత్యక్ష సాక్షిని.
నా తండ్రి గారి యొక్క తిథి ఏకాదశి. చదువు లేకపోయినా కేవలము వారిని గురువుగా భావించి వారికి చేసేటటువంటి ఈ శ్రాద్ధ కర్మల చేత కొద్దో గొప్ప ఆవగిందంత వేదజ్ఞానం నాకు లభించింది. కనుక ఏకాదశి మంచి విద్య లభిస్తుంది. ఇక ద్వాదశి వచ్చి స్వర్ణాభరణాలు అనేటటువంటివి లభిస్తాయి. త్రయోదశి నాడు సంతానము, మేధస్సు, పశు సంపద, సమృద్ధి, దీర్ఘాయుష్యు, సకల సౌభాగ్యాలు నీకు లభిస్తాయి. ఇంత పూర్వం నేను చెప్పాను కదా, భాద్రపద శుక్లపక్ష త్రయోదశి నాడు ఎవడైతే పితృదేవతారాధన చేస్తాడో వాడు మహాసుఖవంతుడవుతారు, పితృదేవతలు 1000 సంవత్సరాలు సంతోషిస్తారని చెప్పినాను. కాబట్టి ఈ త్రయోదశి, అది ఆ త్రయోదశిలో వచ్చేస్తే మొత్తం నీకన్నీ లభించే తీరుతాయి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే 1000 సంవత్సరాలు సంతోషించిన తర్వాత పితృదేవతలు నీకు వరాలు వర్షం కురిపిస్తారు. అర్థమైందా? ఇక చతుర్దశి నాడు విపత్తుల నుండి రక్షింపబడతావు. ఏదైతే ఉంటాయి కదండి విపత్తులు, అలాంటి విపత్తులను నువ్వు రక్షింపబడతావు. ఇక అమావాస్య నాడు సకలాభీష్టములు నీకు సిద్ధిస్తాయి అని చెప్తున్నాను. కనుక ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో ఈ మహాలయ పక్షాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరికైతే 59 మంది పితృదేవత నామాలు, రుచికృత అంటే గరుడ పురాణంలో ఉండేటటువంటి రుచికృత పితృదేవతా స్తుతి, బ్రహ్మ చేసినటువంటి పితృదేవతా స్తుతి, ఇలాంటివి కావాల్సినటువంటి వారు 9966690246కి కాల్ చేయండి. అమావాస్యలో ఏం చేస్తారు? బ్రాహ్మణులకు స్వయం పాకదానం చేస్తారు, బ్రాహ్మణులకు శక్తి కొలది దానం చేస్తారు. ఒక బ్రాహ్మణుడికనే కాదు, ఎవరికైనా కూడా శక్తి కొలది పితృదేవతలను స్మరించి ఈ చేసేటటువంటి దాన ఫలితము నా పితృదేవతలకు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో కూడా చేస్తారు. అలా మీరు భావించి మా పితృదేవతల సంతోషం కోసంగా మేము మీ నుండి ఈ స్తోత్రాలను అర్థిస్తున్నాము అని నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు తోచినటువంటిది పంపిండి గురుదక్షిణ రూపంలో. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పలేదు నేను ఇది ఎందుకు మీ పితృదేవతల యొక్క సుఖం కోసంగా, ఎందుకంటే మేము ప్రతినిత్యము చేస్తాం గనుక. మా ఉద్దేశం అంతే లోకం సుభిక్షంగా ఉండాలని, మా వ్యక్తిగత స్వార్థం ఉండదు. అందుకని చూడండి, ఈత నేర్చుకున్నవాడు ఏం చేస్తాడు? మునిగిపోయేటటువంటి వాడిని రక్షిస్తాడు. పరబ్రహ్మోపాసన చేసి బ్రహ్మోపాసన చేసేటటువంటి వారు లోకం యొక్క శ్రేయస్సును కోరుకుంటారు. సమస్త మానవాళి కూడా ఆనందంగా ఉంటారు. అందుకని మేము చేసేటటువంటి కర్మ, పవిత్రమైన కర్మ యొక్క ఫలితము అందరికీ చెందాలి అనేటటువంటి ఆశతో ఉంటాం. కనుక ఇలాంటి పితృదేవతలు చెప్పిన కదండి, 9966690246 కాల్ చేస్తే మీకు నేను అందిస్తాను. తప్పకుండా మీకు శక్తి లేకపోదనుకోండి, చేయండి, మీరు అర్థించండి, ఇస్తాను. తప్పకుండా ఆచరించి మీ పితృదేవతలను సంతోషపెట్టండి. ఈరోజు దేశంలో చూస్తున్న ఎన్ని ఉపద్రవాలు వస్తున్నాయి. కారణం ఏమిటి? నోటికొచ్చినటువంటి పంట చేతికి రావటం. ఎన్నో ఉప్పెనులు, ఎన్నో తుఫాన్లు, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యము, పూర్తిగా పాప పంకిలమైపోయింది ప్రపంచమంతా కూడా. కారణం ఏమిటి చెప్తే అందరూ ఈ సైన్స్ చదువుకున్నటువంటి వారు ఇదంతా వినండి, ఇదంతా విజ్ఞానం అంటారు. ఈ విజ్ఞానం తగలయ్యా, అర్థం చేసుకోలేకపోతున్నారు. చూడండి, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, కాలే వర్షతు పర్జన్య, పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో, బ్రాహ్మణా సంతు నిర్భయాత్ అని మనకు వేదం చెప్తుంది. ఇక్కడ బ్రాహ్మణులు అంటే కులంలో పుట్టిన వాళ్ళని మాత్రం అనుకోకూడదు. ఏదైతే బ్రాహ్మణ విభాగం, వేదంలో ఆరణ్యకము, సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తునికి శాఖలు ఉన్నాయి. బ్రాహ్మణాలు అంటే ఏమిటి? మొత్తము దేశం సుభిక్షంగా ఉండేదానికి, వాయు కాలుష్యం నుంచి దూరం అయ్యేదానికి, శబ్ద కాలుష్యం నుంచి
బయటపడేదానికి, నీటి కాలుష్యం నుంచి మనం ఉద్ధరింపేదానికి, ఈ ప్రపంచానంతా రక్షించుకునేటటువంటి ఏ కర్మ విభాగం, అనుష్ఠాన విభాగం ఏదైతే ఉందో అది బ్రాహ్మణాల్లోనే. కనుకనే బ్రాహ్మణ సంతు నిర్భయాతన, మనకు బ్రాహ్మణాలు ఉన్నాయి, మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు, మనం వేదాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నామని. గో బ్రాహ్మణేభ్య అన్నాడు. గోవు చాలా శ్రేష్టమైనటువంటిది. ఈరోజు గోహింస ఎంత విచ్చలవిడిగా చేస్తుందో ఎవ్వరూ కూడా పట్టించుకోవటం లేదు. గోవుని రక్షించమంటే రోజు ఇంట్లో కూర్చోబెట్టి పూజ చేయటం కాదండి. గో ఆధారితమైనటువంటి వ్యవసాయం చేసి ఆ వ్యవసాయ పంట తిన్నటువంటి వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు పూర్వం. మనం ఈ కల్తీ మందులతో మనం శరీరాన్ని మందులతో నింపుతున్నాము, మరికొస్త మందులు ఈ శరీరాన్ని రక్షించుకునేదానికి వేస్తున్నాం. కనుక ఒక సిస్టమ్ అనేటటువంటి దెబ్బతినిపోయింది. ఆ సిస్టమ్ దెబ్బతిన తర్వాత ఏమవుతుంది? అల్లకల్లోలు అవుతున్నాయి, పాపం పెరిగిపోతుంది, కనుక నదులు ఉప్పొంగుతున్నాయి. ఇది మానవ తప్పిదం. ఇవన్నీ యథేచ్ఛగా సంచరిస్తున్నాడు మానవుడు. ఈరోజు ఆలోచించే విధానం ఏంది? ధనము, ఆ ధనం తెచ్చుకొని అంటే భోగాలు అనుభవించటమే తప్ప ధర్మాచరణం అనేటటువంటిది వారికి ఎలాంటి స్పృహ లేదు. అర్థమవుతుందా? కనుక పితృదేవతలు అనేటటువంటి వారు శరీరానికి సుఖదుఖాలు అందించేవాళ్ళు. ఈ ప్రపంచానికి ఆది దేవతలు వాళ్ళు, నాంది దేవతలను వివాహం చేసుకుంటాం కదండి. నాంది దేవత పూజ చేస్తారు. ఎవరు ఈ నాంది దేవతలు అంటే? పితృదేవతలు. వీరందరూ కూడా దేవతల మీద ఉండేటటువంటి ఒక వ్యవస్థ ఇది. కనుక అట్టి వారిని ఈ మహాలయ పక్షంలో ఆరాధించటం అనేది ఎంతో ఉత్కృష్టమైనది. అందుకనే చూడండి, ఏ పుణ్యకార్యాలు కూడా, వివాహాది ఉపనయాది కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాలయ పక్షంలో ఉండవు. ఎందుకు ఉండవని? అన్నిటిని వదిలి కేవలం పితృదేవతలను ఆరాధించేటటువంటి పక్షం ఇది. కనీసం ఒక 15 రోజులు వారికి కేటాయించాలి సంవత్సరంలో అనే ఉద్దేశంతో ముహూర్తాలకి పులు స్టాప్ పెట్టి పితృదేవతను ఆరాధించమని మనకు వేదం చెప్తుంది. కనుక శ్రద్ధాభక్తులతో దీన్ని విని పితృదేవతారాధన చేసి అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారా అని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.